హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ నుంచి 410 పోస్టులతో మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. రాంచి ఓకేనా. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 05 ఓకేనా 2024. డేటా మొత్తం ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. అండ్ నేను పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ అప్ vacancy. Second is the district recruitment assistant clerk in civil courts of the state of Jharkhand. Okay, now vacancies positions of the post of assistant clerk in civil court of the state Jharkhand. ఓకేనా. ఓకే, ఇది కూడా ఇక్కడ చూడండి. అండర్రిజర్వ్డ్ కేటగిరీకి వేకెన్సీ వచ్చేసరికి 130 ఉన్నాయి. రిజర్వేషన్ వచ్చేసరికి 4 ఉన్నాయి. ఓకేనా. షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 58. ఓకే, రిజర్వేషన్ ఇన్ ద ఉమెన్ వచ్చేసరికి 4 ఉన్నాయి ఉమెన్కి. ఓకేనా. షెడ్యూల్ ట్రైబ్కి వచ్చేసరికి 143 ఉన్నాయి. ఉమెన్కి వచ్చేసరికి 5. బీసీ 1కి అయితే 38, ఉమెన్కి అయితే 1 ఉంది. బీసీ 2కి అయితే 14 ఉన్నాయి, ఉమెన్కి అయితే దీంట్లో లేదు. ఈడబ్ల్యూఎస్కి 27 ఉన్నాయి, ఉమెన్కి అయితే లేదు. మొత్తం టోటల్గా 410 పోస్టులతో దీనికి వచ్చారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్. బ్లైండ్నెస్ అండ్ షార్ట్ వాళ్ళకి 13, డెఫ్ అండ్ హియరింగ్ వాళ్ళకి, లోకోమోటివ్ అండ్ అదర్ మల్టిపుల్ డిజబిలిటీ వాళ్ళకి అయితే మొత్తంగా 13 ఉన్నాయి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది అయితే ఒక పోస్ట్ ఉంది. టోటల్గా 410 ఫ్రెండ్స్ ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మేబీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద వాళ్ళ ఓకేనా డెసిషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఓకేనా. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసిస్టెంట్ క్లర్క్ ఫర్ సివిల్ కోర్ట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ఓకేనా. ఇది కొన్ని స్టార్ట్ డేట్ వచ్చేసరికి 10వ తారీఖు 4వ నెల 2024 అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఓకేనా. ఈరోజు 10వ తారీఖు కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 9వ తారీఖు 5వ నెల 2024 వరకు అయితే ఉంది ఓకేనా. అంటే 1 మంత్ వరకు ఇచ్చారు ఫ్రెండ్స్ ఓకేనా అప్లికేషన్లో అయితే ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ క్లర్క్ ఫర్ సివిల్ కోర్ట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్. ఇవన్నీ పే వచ్చేసరికి 25,000 ఇస్తారు. 25,000 నుంచి 81,000 వరకు పెరిగే అవకాశం ఉంది. పే లెవెల్ వచ్చేసరికి 4 ఫ్రెండ్స్ ఇన్ ద 7th PRC ప్రకారం ఓకేనా. గ్రాడ్యుయేషన్ ఆఫ్ రెలవెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆపరేషన్ ఈజెంటిఎల్ ఓకేనా. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ రిక్వైర్డ్ మినిమమ్ క్వాలిఫైడ్ ఆన్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఓకేనా. క్యాండిడేట్ మస్ట్ టు బీ అలౌడ్ acquainted with the computer application and must we have knowledge working in computer with sound knowledge of typing computer. minimum typing speed వచ్చేసరికి 20 ఉండాలంటే లోయర్ ఉంటే సరిపోతుంది. the eligible criteria for the candidates game sports shall be applicable as per the prescribed norms contained in ఓకేనా. ఈ యొక్క నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్లో అవసరం లేదు, అది స్పోర్ట్స్ నెంబర్ ఫ్రెండ్స్. స్పోర్ట్స్ వాళ్ళు ఒకసారి చూసుకోండి ఓకేనా. ద క్యాండిడేట్ మస్ట్ బి 24 years అబోవ్ బట్ మోర్ దాన్ 35 years ఓకేనా. ఈడబ్ల్యూఎస్కి 37 అన్నా ఎక్కువ ఉండకూడదు ఓకేనా. బీసీ వాళ్ళకి 38 పైకంటే ఎక్కువ ఉండకూడదు. 40 years ఉన్న ఎస్సీ ఎస్టీ కేటగిరీ మస్ట్ బి ఓకే. పీడబ్ల్యూ ఆల్సో అవైలబుల్ పోస్టెస్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఓకేనా. రిలాక్సేషన్స్ ఆఫ్ 10 years ఇస్తారు ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి ఎస్ఎస్సిలో లాగానే ఓకేనా. ఫెసిలిటీస్ ఆఫ్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ద ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ విల్ బీ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్స్ దిస్ కేటగిరీ ఆన్ దైర్ రిక్వెస్ట్ అబ్జెక్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఓకేనా. 40 నుంచి స్క్రైబ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. 20 minutes ఇస్తారు, అవన్నీ తెలిసిందే కదా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఓకేనా. ద ఫెసిలిటీ స్క్రైబ్ విల్ బీ అవైలబుల్ ఆన్ టు ద డిజేబుల్డ్ క్యాండిడేట్స్ హూ అడ్మిట్ కార్డ్ పిహెచ్ printed after the reservation category for the category okay. అలా ప్రింట్ తీసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకేనా. స్క్రైబ్ ఓకే. ద మార్క్స్ అప్టైన్డ్ బై స్క్రైబ్ ఇన్ ద లాస్ట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఓకే 50 ఉండాల్సి ఉంటుంది. స్క్రైబ్ మినిట్స్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఓకే 90 నిమిషాల ముందే ఉండాల్సి ఉంటుంది వీళ్ళు. క్లోజర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. The last scanned photograph signature of the candidate's scanned copy and matriculation certificate is proof of date of birth, matriculation mark sheet,
grade sheet in case date of birth is not mandatory in the matriculation certificate. ఓకేనా, స్కాన్డ్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ స్కానర్డ్ కాపీస్. ఓకే, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ కంటైనర్. ఓకే, డేట్ వచ్చేసరికి ఇలా 19 డిపార్ట్మెంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఫార్మ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ జార్ఖండ్ ఇష్యూ ద లెవెల్ ఆఫ్ సర్కిల్ ఆఫీసర్ కేస్ సేమ్ ఇష్యూడ్ ద ఓకే స్కానర్డ్ కాపీ. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా చూపించాలంట ఫ్రెండ్స్, అంతే ఏం లేదు. ఒక డాక్యుమెంట్ నేము, డాక్యుమెంట్ సైజు, ఫార్మేట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్లో ఈ సైజు ఉండాలి. జేపీఈజీ నుంచి జేపీఈజీ వరకు ఉండాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 500 ఉంటుంది. ఓకే, వీళ్ళందరికీ అయితే 125 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీసీఎస్సీ వాళ్ళకైతే 125 రూపాయలు, మామూలు వాళ్ళకైతే 500 కట్టాల్సి ఉంటుంది. డీటెయిల్ ఆఫ్ విత్ రికార్డ్ టు పేమెంట్ ఆఫ్ ఫీ, పేమెంట్ ఆన్లైన్ అవసరం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్ వచ్చరికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకేనా, క్యాండిడేట్స్ ఈజ్ అడ్వైజ్ టు త్రూ require eligibility age each other satisfy himself. ఓకేనా, copies supporting documents along with original will be issued for those candidates who qualify in for interview at the time of any claim made. Okay, certified yourself. Okay, అంటే అంత ఇంపార్టెంట్ కానీ అన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అయితే మీకు చెప్తాను. Okay, the decision of the court of recruitment shall be final and billing and on commission shall be in the same regards. Okay na, in detail of scribe ఇది. ఓకేనా, వాళ్ళు ఇది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సిలబస్ ఫ్రెండ్స్. ఇది రిటర్న్ టెస్ట్ 90 మార్కులకి అయితే ఉంటుంది. 2 hours ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, క్వాలిఫైయింగ్ ఈ రూల్ వేస్తాను 40% ఎస్సీ ఎస్టీ. ఓకే, కంప్యూటర్ స్కిల్ వచ్చేసరికి ఇది కూడా 5 minutes ఇస్తారు టైము. 5 minutesలో 20 minutesలో 100 words కొట్టాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి 15 మార్కులు ఫ్రెండ్స్. ఓకేనా, 5 marks ఫర్ ఆల్ కేటగిరీస్, అందరికి 5 మార్కులు ఉంటుంది ఇంటర్వ్యూ, 15 మార్కులు. సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఓకేనా, నామినల్ అండ్ ఇలా ఉన్న గ్రూప్ 1 వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ జర్మన్, ఇంగ్లీష్ వర్క్ ఉంటుంది. ఓకే, జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఆఫ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ విత్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఫ్రెండ్స్ 20 మార్క్స్ ఉంటుంది. వీళ్ళు ఇంగ్లీష్ ఈజీ రిటర్న్ 10 మార్క్స్. గ్రూప్ 2 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ టెస్ట్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ మ్యాథమెటికలీ టెస్ట్ ఆఫ్ మెట్రికులేషన్ స్టాండర్డ్ ఇది 30 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఇవన్నీ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ షల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్. ఓకేనా, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ టాపిక్ ఇక్కడతో అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసుకోండి. ద క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్ టైప్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్, ఒక ప్యాసేజ్ ఇస్తారు 100 words, 20 minutesలో మీరు టైప్ చేసి అక్కడ స్క్రీన్ మీద ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఓన్లీ క్యాండిడేట్స్ గెటింగ్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ షెల్ బి కాల్డ్ ఫర్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకేనా, అవి క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ కానీ కంప్యూటర్ కానీ మిమ్మల్ని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.